క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు అయిన యేసు నామమున మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజున మనము ఆదికాండము 2వ అధ్యాయమును ధ్యానం చేసుకుందాం. రండి, దైవాశక్తితో దేవుని మాటలు వినుటకు వేగిరపడవలసినదిగా ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. గత పాఠములో మనము ఆదికాండం యొక్క ఉపోద్ఘాతము నేపథ్యమును గురించి ధ్యానం చేశాం. మరియు ఆదికాండము 1వ అధ్యాయమును ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయంలోనికి అడుగు పెడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదికాండము 2వ అధ్యాయంలో మొత్తం 25 వచనాలు ఉన్నాయి. 25 వచనాలు కలిగిన ఈ 2వ అధ్యాయాన్ని మనము సులువుగా అర్థం చేసుకోవటానికి వీలుగా ప్రధానముగా ఈ అధ్యాయాన్ని మనం 4 భాగాలుగా విభజించుకుందాం. 1 నుండి 3 వచనాలు కలిగిన వాక్య భాగాన్ని మొదటి భాగముగాను, 4 నుండి 7 వచనాల వరకు కలిగిన వాక్య భాగాన్ని 2వ భాగముగాను, 8 నుండి 17 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని 3వ భాగముగాను, 18వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని 4వ భాగముగా విభజించుకుందాం. ఈ విధముగా 4 భాగాలుగా ఈ అధ్యాయాన్ని విభజించుకుంటే ఈ అధ్యాయంలో ఏమి చెప్పబడింది మనకి సంపూర్ణముగా తేటగా అర్థమవుతుంది. కేవలము అర్థం చేసుకోవటానికి వీలుగా ఉండుట కొరకే ఈ విభజన జరుగుతుంది అన్న సత్యాన్ని మనము గ్రహించుకోవాలి. రైట్, 1 నుండి 3 వచనాల వరకు ఉన్న వాక్య భాగము విశ్రాంతి దినమును గురించి మనకి తెలియచేస్తుంది. అలాగే 4వ వచనము నుండి 7వ వచనము వరకు ఉన్న వాక్య భాగము మనకి సృష్టి జరిగిన విధానాన్ని మరొక్కసారి తేటగా వివరిస్తుంది. అందులో భాగముగానే 8 నుండి 17 వచనాల వరకు ఉన్న వాక్య భాగము కూడా సృష్టి జరిగిన విధానాన్ని వివరిస్తుంది. కానీ ఏదేను తోట యొక్క విశిష్టతను ఇక్కడ పేర్కొనబడింది. ఇకపోతే 18 నుండి 25వ వచనం వరకు ఉన్న వాక్య భాగము వివాహమును గురించి, స్త్రీ నిర్మాణమును గురించి తేటగా తెలియచేస్తుంది. ఓవరాల్గా ఈ 2వ అధ్యాయం ఏమిటంటే మొదటి అధ్యాయం యొక్క కొనసాగింపే. అంటే సృష్టి జరిగిన విధానాన్ని మొదటి అధ్యాయంలో క్లుప్తముగా చెప్పి 2వ అధ్యాయంలో ఇంకొంచెం వివరంగా తెలియచేస్తున్నాడు. మంచిది ప్రియులారా, వాక్య భాగాన్ని చదువుకుని పాఠములోనికి మనము ప్రవేశిద్దాం. మొదటి భాగమైన 1వ వచనము నుండి 3వ వచనము వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ప్రియమైన వారలారా, దేవుడు ఈ సృష్టి అంతటిని 6 దినములలో పూర్తి చేశాడు. దానికి వేరు భాష్యాలు చెప్పుకుంటున్నారు, కానీ అది అంతా కూడా వృధా ప్రయాసమే. 6 దినములని పొందుపరచబడింది కనుక మనము 6 దినములనే సంపూర్ణంగా నమ్మాలి. దేవుడు సృష్టి చేయట ఆరంభించి 6 దినములు చేసి ముగించేశాడు. 7వ దినమందు విశ్రమించెను అని లేఖనం చెబుతుంది. విశ్రమించెను అంటే ఏంటి? అంటే రెస్ట్ తీసుకున్నాడనా? ఆ పనిని అంతటి చేసి అలిసిపోయి రెస్ట్ తీసుకున్నాడా అని కాదు దాని అర్థం. విశ్రమించాడు అంటే దాని అర్థం పని జరిగించి పూర్తి చేసిన తర్వాత ఆ పని అంతటిని చూసి సంతోషిస్తూ తన ఆనందమును వెల్లడి చేస్తాడు చూడండి, దానిని విశ్రమించాడు. బైబిలు పదజాలము అనేక విధాలుగా వ్రాయబడింది. ఉపమానాలంకారముగా పని అంతటిని ముగించిన తర్వాత తాను ఏమైతే చేయాలనుకున్నాడో, ఎలాగైతే చేయాలనుకున్నాడో
ఎంత సమయంలో చేయాలనుకున్నాడో అది పర్ఫెక్ట్గా చేసి పూర్తి చేశాడు. కాబట్టి తాను చేసిన పని అంతటిని చూసి తనను తాను అప్రిషియేట్ చేసుకోవటం, తను సంతోషించటం, ఎంతో ఆనందంతో నిండి ఉండటము విశ్రమించటం అంటే. విశ్రాంతి అంటే మన భాషలో మనకర్థమయ్యే బాణిలో రెస్ట్ అని అర్థం, కానీ అదని అక్కడ రాయబడిన భావం ఏంటంటే ఇక ఫ్రీ అయిపోయాడు, ఇక సంతోషించాడు అని అర్థం. ఇప్పుడు మనము ఒక ఇల్లు కట్టుకోవటానికి ప్లాన్ పెట్టుకుని ఆ ఇంటికి సంబంధించిన ముడి సరుకు సంపాదించుకుని ఆ ఇల్లు కంప్లీట్గా పూర్తి చేసి అంత పూర్తి అయిపోయిన తర్వాత మనం చూడండి పండుగలాగా జరుపుకుంటాం. నా జీవితంలో ఇంత ఇల్లు కట్టగలిగానా, ఇంత అందంగా కట్టగలిగానా, ఎంత గొప్ప భాగ్యము అని సంతోషించి బంధువులను, స్నేహితులను, రక్త సంబంధికులను అందరిని పిలుచుకుని ఒక పండుగ జరుపుకుంటాను చూడండి. అంటే ఏంటి? నేను చేయాలనుకున్న పని కంప్లీట్ చేయగలిగాను. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు. ఒక సామెత ఉంది, ఆరంభ శూరులు ఆంధ్రులని. పని ప్రారంభించుట కంటే పని ముగించటం ముఖ్యం. పని ప్రారంభించినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో పని ముగించినప్పుడు అంతకంటే ఎక్కువ ఆనందం ఉంటుంది. కాబట్టి ఇక్కడ విశ్రమించెను అంటే తను చేసిన పని అంతటిని బట్టి ఆయన బహుగా సంతోషించెను. ఆయనకి సంతోషం కలిగింది కనుక ఆ రోజును దేవుడు పరిశుద్ధపరిచెను. దీనిని తీసుకుని నిర్గమాకాండములో మోషేకు సీనాయి కొండ మీద ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు ఇది కూడా ఒక ఆజ్ఞగా దేవుడు పొందుపరిచాడు. విశ్రాంతి దినమును నీవు పరిశుద్ధముగా ఆచరించవలెను అన్నాడు. ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఓ మనుషులారా, మీరు చేసిన దోషమును బట్టి మీ ఆహారము నిమిత్తం మీ అంతటా మీరు కష్టపడాల్సిన దుస్థితి వచ్చింది కనుక జీవనోపాధి నిమిత్తమై నువ్వు 6 దినములు కష్టపడి 7వ దినమందు విశ్రమించాలి. విశ్రాంతి దినం అది. అంటే నువ్వు 6 దినములు అంటే ఒక వారమును దేవుడు క్లారిటీగా చెప్తున్నాడు. ఒక వారమును మాత్రమే చెప్తున్నాడు. మనకి నెలలు ఉన్నాయి, సంవత్సరాలు ఉన్నాయి, మనకున్నాయి. కానీ ఇవి దేవుడు ఏమన్నాడంటే మీకు ఒక వారమే టార్గెట్. ఫస్ట్ వారము ఒక వారం టార్గెట్. ఈ వారం అంతటిలో నువ్వు చేయాల్సిన పని కంప్లీట్ చేసి 7వ రోజు సంతోషించుము. అందుకు మన్నాను కురిపించినప్పుడు కూడా దేవుడు 6 దినములు నువ్వు వేరుకో, 6వ దినమందు 7వ దినమునకు కూడా కావలసిన ఆహారం నీకు పడుతుంది. దీని యొక్క భావం ఏంటంటే నీకు ఆ వారం రోజులు టార్గెట్ ఇస్తే దేవుడు ఆ వారం రోజుల్లో నీకు ఏమైతే పని ఇచ్చాడో ఆ పనిని నువ్వు కంప్లీట్ చేయగలగాలి. నీ ముందుకు ఏ పని అయితే వచ్చిందో ఆ పనిని వారం రోజుల్లో కంప్లీట్ చేయగలగాలి. అది అంటే 6 రోజుల్లో నువ్వు పని పూర్తి చేసినప్పుడు ఈ 6 రోజులు నువ్వు చేసిన పనిని బట్టి సంతోషించాలి. అది నీకు విశ్రాంతి దినం. ఒక మాట చెప్పాలంటే అది నీకు సంతోష దినము. స్తోత్రం. 6 దినాలు కాయ కష్టం చేశాం కాబట్టి శరీరానికి కాస్త రెస్ట్ కావాలి కాబట్టి 7వ రోజు సెలవు తీసుకుందాం అన్నట్టు కాదు ఇది దీని భావం. అది దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. 6 దినాలు నువ్వు చేసిన పనిని బట్టి నువ్వు సంతోషించయ్యా. నేను 6 దినాల్లో సృష్టి చేశాను, సృష్టి చేసిన దానిని బట్టి నేను సంతోషించాను. అలాగే నువ్వు 6 దినములు కష్టపడి సంపాదించుకుని నీ జీవనోపాధి నిమిత్తమే సమకూర్చుకుని 6 దినాలు నువ్వు చేసిన పనిని బట్టి నువ్వు సంతోషించు. ఈ సంతోషమును వ్యక్తపరచడానికి నీకు 7వ రోజు. అందుకు అది పరిశుద్ధమైంది. ఆ సంతోషం ఎక్కడంటే నా సన్నిధిలో పరిశుద్ధముగా సంతోషించు. కాబట్టి విశ్రాంతి దినమును నీవు పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకొనుము అని దేవుడు ఆజ్ఞయిస్తే మనుషులు దానిని కొంచెం తప్పుగా అర్థం చేసుకుని రాను 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 మూఢభక్తిలోకి వెళ్ళారు, మూఢత్వములోకి వెళ్ళారు. ఏమి మూఢత్వంలోకి వెళ్ళారంటే 6 దినాలు పని చేయమన్నాడు, 7వ దినము పని చేయకూడదు కాబట్టి 7వ దినం అసలు ఏమీ పని చేయకూడదన్న ఒక మూఢత్వములోనికి వెళ్ళారు. ఈ మూఢ స్వభావము కలిగినటువంటి ఈ మనుషులను మార్చుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు
విశ్రాంతి దినం రోజు కూడా ప్రజలను స్వస్థపరిచాడు. అక్కడున్న కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు, దేవుని వాక్యము బాగా తెలిసిన వారు యేసు ప్రభువుని ప్రశ్నించడం ప్రారంభించారు. 7వ దినమందు విశ్రాంతి దినమని ప్రభువు చెప్పాడు, మోషే ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చాడు. మరి 7వ దినమందు కూడా నువ్వు పని చేస్తున్నావు ఏంటి అని. 7వ దినమందు నువ్వు ఎలాగూ విశ్రాంతి దినమందు నువ్వు ఎలాగూ స్వస్థపరుస్తావు అని. అప్పుడు ప్రభు అన్నాడు, మనుషుని కొరకు విశ్రాంతి దినము కానీ విశ్రాంతి దినము కొరకు మనుషుడు కాదు. అంటే మనుషులకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఆ రీతిగా అర్థమైంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏంటంటే విశ్రాంతి దినము మన జీవితంలో గొప్పది, అది చాలా పవిత్రమైంది, అట్లా చూశారు, హైప్ ఇచ్చారు దానికి ఒక కట్టడ నియమించుకున్నారు. కనుక ప్రభు అన్నాడు, విశ్రాంతి దినం అనేది మనుషుని కొరకు. దేవుడు చెప్తున్న పాయింట్ కూడా, 6 దినములు నువ్వు కష్టపడి 7వ దినమందు నువ్వు ఆ పని అంతటిని బట్టి సంతోషించుము, ఆ సంతోషమును నా సన్నిధిలో నువ్వు సంతోషించుము అని దేవుని వాక్యం. ఇంకా దేవుని వాక్యము ఆత్మీయతలో ఇంకా ఏం చెప్తుందంటే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనములో ఈ విధంగా చెప్తున్నాడు, విశ్వాసులమైన మనము ఆయన విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. విశ్వాసులమైన మనము ఆయన విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఏయన అంటే ప్రభు అయిన యేసు విశ్రాంతిలో. ప్రభు అయిన యేసు మనకంటే ముందు విశ్రాంతిలోనికి వెళ్ళి ఉన్నాడు. ఆ విశ్రాంతిలోనికి మనము ప్రవేశించుచున్నామని భక్త పౌలు హెబ్రీలకు రాస్తూ చెప్తున్నాడు. యేసు ప్రభు వారు ఏం చేశాడు? సిలువలో వేలాడుతూ 6వ మాట సమాప్తమైనది అని పలికాడు. ఏమి సమాప్తమైనది అంటే, పరలోకములో తాను ఏ పని అయితే పెట్టుకుని భూమి మీదకు వచ్చాడో ఆ పని అంతటిని తగిన కాలమందు స్పష్టముగా పూర్తి చేశాడు. అది సమాప్తమైంది. తనకి ఏ పని అయితే అప్పగించబడిందో ఆ పనిని 100% పర్ఫెక్ట్గా చేసేసాడు. తను ఏ పని అయితే చేయాలనుకుని వచ్చాడో ఆ పని కంప్లీట్గా చేసేసాడు. కాబట్టి ఇక పని నుండి ఆయనకు విశ్రాంతి వచ్చింది. ఇక మళ్ళీ ఆ పని చేయాల్సిన అవసరం లేదు. అలాగే దేవుడు మొదట్లో సృష్టి చేయాలనుకున్నప్పుడు ఆ సృష్టి అంతటిని చేసేసాడు. తను ఏమైతే చేయాలనుకున్నాడో, ఎలాగైతే చేయాలనుకున్నాడో అలాగ చేసేసాడు. అది జరిగిపోయింది, అది పర్ఫెక్ట్గా జరిగింది. కాబట్టి ఇక మళ్ళీ ఆ పనిలోకి రావాల్సిన అవసరం లేదు. దానిని బట్టి ఇక మళ్ళీ పని పెండింగ్ లేదు, పని చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ చెయ్యడు, మళ్ళీ పని చేయాల్సిన అవసరం లేదు. ఆ పనిని బట్టి చేసిన పని అంత అందంగా తయారైంది కాబట్టి నాకు సంతోషం అన్నాడు దేవుడు. కాబట్టి 7వ రోజు పరిశుద్ధం అన్నాడు. ఇక్కడ మీకు అర్థం కావాలి, 6 దినములు నువ్వు కష్టపడి ఒక్కసారి చూసుకుని నా జీవనోపాధి నిమిత్తమై నేను ఇదిగో ఇంత పని చేశాను, ఇంత పని సక్రమముగా న్యాయబద్ధముగా సకాలంలో నేను చేశాను, ఈ పని వల్ల ఇంత సంపాదన నేను సంపాదించుకున్నాను, దీనిని బట్టి నాకు సంతోషము, ఇది నేను చేయగలిగానంటే కేవలం 6 దినములు నాకు పని ఇచ్చినవాడు దేవుడు, ఆ పని చేయుటకు ఆరోగ్యమునిచ్చినవాడు దేవుడు, ఆ పని చేయుటకు శక్తినిచ్చినవాడు నా దేవుడు అని దేవుని సన్నిధికి వచ్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి నీ సంతోషమును దేవునితో పంచుకోవాలి. ఇది విశ్రాంతి దినం యొక్క ప్రత్యేకత. ఇక ఆత్మీయంగా ఏం చెప్తున్నాడంటే, ఈ లోకములో ప్రయాసపడి భారం మోసుకుంటూ నానా కష్టములు, శ్రమలు, బాధలు అనుభవిస్తూ, ఒక పక్క మన బాధలు అనుభవిస్తూ మరొక ప్రక్క ప్రభువుని విశ్వసించిన కారణం చేత ప్రభు ఎలాగూ విశ్రాంతిలోకి వెళ్ళాడో మనము కూడా విశ్రాంతిలోకి వెళ్తాం. మనము కూడా ప్రభు సన్నిధిలో దేవుని పనిలో నిమగ్నమై దాని నుండి విశ్రాంతిని పొందుతాం. అపోస్తలుడైన పౌలు అన్నాడు, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, నా విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం దాచబడింది. అంటే దేవుడు పనిచేశాడు, క్రీస్తుగా వచ్చిన యేసు ప్రభు పనిచేశాడు, మనుషులమైన మనము పని చేయాలి. దేవుడు సృష్టి చేసే పనిని చేశాడు, సృష్టి పూర్తి చేశాడు, దానిని బట్టి ఆయన విశ్రమించాడు. యేసుక్రీస్తు పనిచేశాడు, శిలువ యాగము చేసి మానవులందరి కొరకు రక్షణను సంపాదించాడు, దానిని బట్టి ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించాడు.
అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు సువార్త పనిలో ప్రభువు తనకు అప్పజెప్పిన పని అంతటిని పర్ఫెక్ట్గా పూర్తి చేశానని పౌలు చెప్పుకున్నాడు. కాబట్టి ఏమవుతుంది, నా పని అంతటిలో నుండి నేను విశ్రమిస్తున్నాను, నేను చేయాల్సిన పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఆలోచన చేస్తున్నావా ప్రయాణేస్తామా? నీ జీవనోపాధి నిమిత్తమై 6 దినములు నీ పని కంప్లీట్ అవుతుందని నీకు అర్థమవుతుందా? విశ్వాస జీవితంలో ఏ రోజుకు ఆ రోజు నీకు ఒక పని ఉంటుందని నీకు తెలుస్తుందా? ఆ పని దైవబద్ధముగా, దేవుని చిత్తానుసారముగా, క్రమబద్ధముగా చేయాలన్న ఆలోచన నీకున్నదా? అది నువ్వు పూర్తి చేయగలుగుతున్నావా? ఒక దినము బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, మంచి నడవడిక, మంచి మాట ఉండాలి. ఈ పనులు 6 రోజులు దేవునికి సంబంధించిన పనులు నువ్వు చేస్తున్నావా? ఒకసారి కొంతమంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి కైసరు పన్ను ఇవ్వమని అడుగుతున్నాడు. పన్ను ఇవ్వటం మంచిది కాదా అన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, కైసరువి కైసరువికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. అలాగే ఈ లోకంలో నువ్వు జీవనోపాధి నిమిత్తమై నువ్వు చేయాల్సిన పనులు నీ సంపాదన కోసం నువ్వు చెయ్యి. అలాగే దేవునివి దేవునికి ఇవ్వాలి. దశమ భాగం అన్నారు. దశమ భాగం ఎందులో? అన్నింటిలోనూ నువ్వు దశమ భాగం ఇవ్వాలి. నీ దినములో, నీ రోజులో 24 గంటల్లో నువ్వు ప్రతిరోజు ఖచ్చితంగా దేవునికి దశమ భాగం ఇవ్వాలి. నీ సమయాన్ని ఇవ్వాలి. నీ రోజు పని అది. అంటే 2 పనులు నీకున్నాయి. భౌతిక సంబంధమైన పని ఉంది, ఆత్మ సంబంధమైన పని ఉంది. ఈ 6 రోజులే నువ్వు టార్గెట్ పెట్టుకుని, ఈ 6 రోజుల్లో నేను చేయాల్సిన పనులు 2 పనులు ఉన్నాయి, ఈ 2 పనులను నేను సక్రమముగా చేయగలిగానా లేదా అనే ఆలోచన నీకు రావాలి. దానిని బట్టి నువ్వు చేయగలిగితే అది చేయటానికి శక్తినిచ్చినది నీ దేవుడు, ఆరోగ్యం ఇచ్చినది దేవుడు, అలాంటి స్థిరమైన మనసు ఇచ్చినది నీ దేవుడు. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి కృతజ్ఞతలు చెల్లించి సంతోషించాలి. అంటే వారం రోజుల లెక్క పూర్తి అవుతుంది. ఇది విశ్రాంతి దినమును గురించినటువంటి వివరణ. ఇలా నీ జీవితాన్ని నువ్వు చూసుకోగలిగితే, ప్రతి వారము నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుని సక్రమంగా చేయగలిగితే ప్రభు యొక్క విశ్రాంతిలోనికి మనము ప్రవేశిస్తాం. అదే నిత్య రాజ్యం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఇక 2వ భాగంలోనికి వెళదాం ప్రియులరా. 4వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు, భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. ఇక్కడ ఈ వాక్య భాగంలో సృష్టి జరిగిన విధానాన్ని ఇంకొంచెం వివరంగా చెప్తున్నాడు. ఎట్లనగా ఆదికాండం 1వ అధ్యాయంలో 9 నుండి 13 వచనాల వరకు ఉన్న వాక్య భాగము భూమిని చేసిన విధానం. అది 3వ దినం. దానిలో చెబుతూ జలములన్నీ ఒక చోట కూర్చబడి ఆరిన నేల కనపడునుగా కాని పలికాడు. ఆరిన నేల కనపడింది. ఆరిన నేలకు ఆయన భూమి అని పేరు పెట్టాడు. తర్వాత వెంటనే అన్నాడు, భూమి మీద గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అన్నాడు. ఆ ప్రకారమాయను అన్నాడు. అక్కడ ఆగిపోయాడు. ఇక అంతటితో ఆ మాట, ఆ విషయము అంతటితో ఆపేశాడు. అది ఎలా మొక్కలు పుట్టినాయి, అవి ఎలా జరిగినాయి అనే దానికి ఆయన ఇంకొంచెం వివరంగా చెప్పడానికి 2వ అధ్యాయంలోకి వచ్చి అన్నాడు. 2వ అధ్యాయంలో 4 నుంచి 7 వచనాల వరకు ఉన్న వాక్య భాగంలో కొంచెం వివరంగా చెప్తున్నాడు. అది వరకు పొలమందలి ఏ పొదయు లేదు, ఏ చెట్టును లేదు. ఎందుకని? మొదటి కారణం ఏంటంటే సేద్యపరచుటకు నరుడు లేడు. 2వ కారణం ఏంటంటే దేవుడు వాన కురిపించలేదు. భూమి మీద చెట్లు ఎలాగ మొలుస్తాయండి అంటే వర్షము పడుట చేత. మనం ఇప్పుడు అంటాం కదా, రైతు పొలంలో విత్తనాలు వేసుకుని ఆకాశం వైపు చూస్తాడు కదా వర్షము కొరకు. అంటే విత్తనాలు మొలకెత్తాలంటే వర్షం కావాలి, వర్షపు నీరు రావాలి. మన భారతదేశము వ్యవసాయము వర్షాధారిత
పంట మనది, వర్షాధారిత పంట, వర్షం మీద ఆధారపడింది. ఈ మాటను ఆదికాండంలో దేవుడు వివరంగా చెప్తూ, మొక్కలు మొలవాలంటే వర్షము పడాలి. రైట్, వర్షం ఎలా పడిద్దండి అంటే అక్కడ మళ్ళీ చెప్తున్నాడు, ఆవిరి భూమి నుండి లేచి, ఆవిరి నేల నుండి లేచి భూమిని తడిపెను. కనుక వర్షము పడాలి, వర్షము ఆ నేల మీద నుండి ఆవిరి లేచి పైకెళ్ళి వర్షం పడిద్ది అన్న విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఇంకొంచెం క్లియర్గా చెప్తా. వర్షం కురియాలంటే నేల నుండి ఆవిరి పైకి లేచి మేఘాలలోకి వెళ్ళి మేఘాకృతమై ఆ మేఘాలలో నుండి వర్షం పడిద్ది. వర్షము పడటానికి మనకి అడవులు దోహదం చేస్తాయి. కాబట్టి వర్షము పడుట కారణం చేత భూమి మీద మొక్కలు మొలవటానికి అవకాశం ఉందని దేవుని వాక్యం చెప్తుంది. రైట్, సృష్టిలో ఒక భాగము మొక్కలను గురించి చెప్పాడు. రెండవ భాగంలో ఆదికాండం 1:26-27 వచనాల్లో మానవుని నిర్మాణం గురించి చెప్పాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయదమనుకున్న దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఎలా సృజించాడంటే పురుషునిగాను స్త్రీనిగాను సృజించెను అని చెప్పి ఆ విషయాన్ని అందరితో ఆపేశాడు. ఆపేసి దాని వివరణ ఎక్కడ ఇస్తున్నాడు అంటే 2వ అధ్యాయంలో వివరిస్తున్నాడు. నరుని ఎలాగో తయారు చేశాడు అంటే తన చేతులతో చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు? తన స్వరూపం ఎలాగుందో అలా చేశాడు. ఇప్పుడు దేవుని స్వరూపము ఎలాగ ఉందో ఎవరు చెప్పగలుగుతారు? ఆయనే చెప్పగలుగుతాడు. దేవుడు ఎలాగున్నాడో ఎవరు చెప్తారు? దేవుడే చెప్తాడు. దేవుడు ఎలాగున్నాడో ఇప్పుడు మనం ఎలా చెప్పగలుగుతామంటే మనిషిని చూస్తే చాలు. మరి ఆ మనిషిని కోతి నుండి వచ్చాడని, ఆ మనిషి జీవ పరిణామం వలన అభివృద్ధి చెందుతూ ఒక జంతువు నుండి మరొక జంతువు, ఒక జీవి నుండి మరొక జీవి ఉత్పన్నమైందని మనం ఎలా చెప్పగలుగుతాం? ఈ సృష్టి నిర్మాణంలో దేవుడు దేనికి దానినే సృష్టించాడు. ఒకదాని నుండి మరొకటి రావటం అనేది అసాధ్యం, అది రానివాడు దేవుడు. కాబట్టి దేవుని యొక్క సృష్టి విధానం చూడండి. ప్రతి సృష్టి మనిషి జ్ఞానము పెరిగేదని చేయొచ్చేమో కానీ దాన్ని పక్కన పెట్టండి. కానీ దేవుని ఆలోచనలో జంతువులు కానీ పక్షులు కానీ మనుషులు కానీ ఎవరైనా కానీ ఏ తరగతికి ఆ తరగతే, ఏ జాతికి ఆ జాతే అలాగే సృష్టించాలి అని అనుకున్నాడు, అలాగే సృష్టించాడు. ఒకదానికొకటి ముడిపెట్టడం అనేది సహేతుకమైన కారణము కాదు. కాబట్టి మనిషిని ఎలా తయారు చేశాడంటే వివరిస్తున్నాడు. నేల నుండి మట్టిని తీసుకుని నరుని నిర్మించాడు, అంటే ఒక బొమ్మను చేశాడు. ఆ ఇమేజ్ ఎక్కడదంటే దేవుని ఇమేజే. దేవుడు ఎలాగున్నాడు అలాగ బొమ్మ చేశాడు. ఆ బొమ్మకు నాసికారంధ్రములు పెట్టాడు. ఆ నాసికారంధ్రములలో దేవుడు జీవవాయువును ఊదాడు. జీవవాయువును అని ఊదాడు. ఇప్పుడు దైవ సేవకులు కొంతమంది అభిషేకం పొందినప్పుడు ఒక్కొక్క పర్యాయము అని ఊతారు. అది మనకు వింతగా విడ్డూరంగా ఉంటుంది కొంతమందికి. ఆ అభిషేకం ఉన్నప్పుడు ఊదితేనే అక్కడ పని జరుగుతుంది. ఆ అభిషేకము పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి దేవుడు నరుని తయారు చేసినప్పుడు ఆ బొమ్మకు నాసికారంధ్రాలు పెట్టి ఆ నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదాడు. కాబట్టి నరుడు జీవాత్మయను. నరునిలోనికి ఏమొచ్చింది? జీవము వచ్చింది, ఆత్మ వచ్చింది. దేవుడు ఎప్పుడైతే ఉఫ్ అని ఊదాడో, ఊదినప్పుడు నరునిలోకి ఆ బొమ్మలోకి ఏమొచ్చినాయి అంటే జీవము మరియు ఆత్మ రెండూ వచ్చినాయి. కాబట్టి నరుడు జీవాత్మయను. ఇక్కడ దేవుని స్వరూపము ఏమై ఉన్నది మనం అర్థం చేసుకోవాలి. నరునిలో శరీరం ఉన్నది. ఆ శరీరము మట్టితో తయారు చేయబడింది. దేవుడు ఏ రూపములో ఉన్నాడో ఆ రూపములో శరీరమును దేవుడు తయారు చేశాడు. జంతువుల ఆకారం వేరు, మానవుని ఆకారం వేరు. పక్షుల ఆకారం వేరు, మానవుని ఆకారం వేరు. రైట్, దేవుడు జీవవాయువును ఊదాడు. జీవవాయువును ఊదినప్పుడు జీవము మరియు ఆత్మ రెండు వచ్చి చేరినయి. ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఒక క్లారిటీ మనకు వస్తుంది. దేవునికి శరీరం ఉన్నది, దేవునిలో జీవం ఉన్నది, దేవునిలో ఆత్మ ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అన్నాడు, దేవుడు ఆత్మ ఉన్నాడు గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పాత నిబంధన అంతా యెహోవానైన నేను జీవము కలిగిన దేవుడను అన్నాడు. కాబట్టి దేవుని
ఏ రూపంలో ఉన్నాడో మనిషిని ఆ రూపంలో చేసుకున్నాడు. ప్రియనేస్తమా, దేవుడు ఎలాగుంటాడు అంటే ఆయనను వివిధ రూపాల్లో మనము ఊహించుకోవాల్సిన అవసరం లేదు. మానవుడా, నీకు ఒక పరిజ్ఞానం కావాలి, ఒక స్పష్టత కావాలి అని దేవుడు అనుకుని దేవుడు నరుణ్ణి తన రూపంలో చేశాడు. ఆ వివరణ 2వ అధ్యాయము 7వ వచనములో ఉంది. అలా 7వ వచనములో వివరించి మనకి వివరంగా చెప్తున్నాడు. మనము ఆత్మీయంగా చూస్తే ఈ శరీరమును ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే 2వ కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు అన్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పనిగాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. భూమి మీద ఉన్న మన నివాస స్థలము శిథిలమైపోయినను, మన నివాస స్థలం ఏంటంటే శరీరము. ప్రియులారా, 2వ సృష్టిలో దేవుడు చేసిన పని చూడండి. నూతన ఆత్మలను కలుగు చేస్తానన్నాడు. ఆ ఆత్మలు ఈ లోకంలో ఉంచటం కోసం ఆ ఆత్మలకు దేవుడు కలిగిస్తున్న సౌలభ్యాలు ఇవన్నీ. ఆ ఆత్మ యొక్క సుఖ సౌఖ్యాలకే ప్రధాన పీట వేశాడు దేవుడు. ఆ ఆత్మలు ఏమేమి కావాలి ఆత్మలకు, వాటన్నిటిని ముందుగా సమకూర్చి పెడుతున్నాడు దేవుడు. ఆ ఆత్మలు నివసించటానికి అనుకూలమైన నివాస స్థలము ఒకటి కావాలని దేవుని ఆలోచన. ఆ నివాస స్థలముగా భూమిని ఇచ్చాడు. ఆ ఆత్మలకు ఆహారము కావాలి, దేవుని ఆలోచన. ఆ ఆహారము దేవుడు పచ్చని కూరలు, మొక్కలన్నిటినీ, ఫలవృక్షములన్నిటినీ దేవుడు మానవునికి, ఆ ఆత్మలకు సమకూర్చి పెట్టాడు. ఆ ఆత్మలకు సాటి అయిన సహాయము కావాలని దేవుని ఆలోచన. అందుకు దేవుడు సముద్రపు చేపలను, పక్షులను, జంతువులను, అడవి జంతువులను చేశాడు. మానవునికి తోడుగా ఉండటానికి చేశాడే తప్ప ఆ జంతువులు మానవుని కంటే గొప్పవి ఏమీ కావు. ఈ సృష్టిలో ఎవరు గొప్పవాడంటే మానవుడే గొప్పవాడు. ఈ సృష్టి అంతటికి కారకుడు, మూలకారకుడు ఎవరంటే మానవుడే. మానవుని మించినది మరొకటి లేదు అనేది బైబిల్ చెబుతున్న సత్యం. ఆ మానవుడు ఎలా నిర్మాణమయ్యాడంటే దేవుని స్వరూపమందు నిర్మాణమయ్యాడు. దేవుని స్వరూపమందు నిర్మాణమైనటువంటి ఆ విధానమును 7వ వచనములో చెప్పాడు. దానిని ఇంకొంచెం లోతుగా మనం ఆలోచన చేస్తే, దేవుడు కలుగు చేసే నూతన ఆత్మలు ఈ లోకంలో ఉండటం కోసం దేవుడు ఆ ఆత్మలకు కావలసిన సౌలభ్యాలన్నీ సమకూర్చి పెట్టాడు. అందులో భూమినిచ్చాడు, మొక్కలనిచ్చాడు, జీవ జంతువులనిచ్చాడు. ఇప్పుడు ఆత్మలు నివసించటానికి ఒక గుడారమును కడుతున్నాడు, ఒక ఇల్లును కడుతున్నాడు. ఆ ఇల్లే దేహము. అంటే మనకు దేవుడు శరీరమును ఎందుకు ఇచ్చాడంటే మనలో ఉన్న ఆత్మ సుఖముగా నివసించడానికి అనుకూలముగా ఈ ఇంటిని దేవుడు అందముగా నిర్మించాడు. స్తోత్రం కలుగునుగాక. ఇలా ఆత్మ సుఖంగా నివసించడానికి వీలుగా ఈ దేహం అనే ఇంటిని దేవుడు నిర్మించాడు. ఈ దేహం అనే ఇంటిని నిర్మించిన దేవుడు ఇంతటితో సరిపెట్టక ఇంకొంచెం లోతుగా తీసుకెళ్తున్నాడు. అదేమంటే, దేహము ఇల్లుగానే ఉందయ్యా, ఇల్లు అయిన ఈ దేహము దేవాలయముగా మారాలి, అది నా అభిలాష అన్నాడు దేవుడు. అంటే నీ దేహము నీలో ఉన్న ఆత్మకు ఒక ఇల్లుగా ఇచ్చాడు. ఇల్లుగా ఇవ్వబడిన దేహమును దేవుడు దేవాలయముగా మార్చమంటున్నాడు. దేవాలయముగా మార్చాలి అంటే అది నీ వల్ల ఏ పని కాదు కాబట్టి దేవుడు నీకు ఒక సపోర్ట్ ఇచ్చాడు. సామెతల గ్రంథంలో సొలొమోను అన్నాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది వాని అంతరంగములన్నిటినీ పరిశోధించును. ఆత్మ ఇంటిని పరిపాలించాలి. మనము ఇంటిని పరిపాలించాలి. మనం కట్టుకున్న ఇల్లు పరిపాలించాలి. మనం ఉండాలి. మన సుఖం కోసం, మన సౌలభ్యం కోసమే మనం ఇల్లు కట్టుకున్నాం.
ఇప్పుడు దేవుడు అన్నాడు నీ ఇంటిని ఆత్మ ఏలుబడి చేయాలి. కానీ ఏమంటుంది గలతీ పత్రిక? శరీర కార్యములు స్పష్టమైనవి, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా పోరాడుచున్నవి. ఇల్లుగా ఉండాలని ఇచ్చినటువంటి ఈ దేహము అపవాది స్వాధీనములోకి వెళ్ళిపోయి ఏదైతే ఇంటిలో నివసిస్తుందో ఆ ఆత్మకు విరుద్ధమైన ప్రతిచర్య చేస్తుంది. ఆత్మేమో దేవుని చిత్తమును జరిగించమని కోరుకున్నట్టే శరీరమేమో లోక సంబంధమైన వాటిని వెతుకుతుంది. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఆత్మ దేవుని వలన పుట్టింది. ఆ ఆత్మ ఇల్లుగా ఉండటానికి శరీరము దేవుడిచ్చాడు. కానీ ఆ శరీరము అపవాది స్వాధీనములోకి వెళ్ళిపోయి లోకములో ఉన్న మాయలో పడిపోయి ఆత్మకు విరుద్ధముగా తయారైంది. దేవుడు అంటున్నాడు ఇప్పుడు ఆ దేహము పరిశుద్ధముగా మార్చబడి దేవాలయముగా మార్చబడాలి. కనుక దేవుడు ఈ ఆత్మ శరీరమును లోపరుచుకోలేకపోతుంది కనుక ఈ ఆత్మకు సపోర్టుగా దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పొందుకుంటే ఏమొచ్చింది? ఇతరుల గురించి దర్శనాలు చెప్పొచ్చు, ఇతరుల గురించి ప్రవచనాలు చెప్పొచ్చు, మన పేరు ప్రఖ్యాతులు పెంచుకోవచ్చు. అది కాదండి. పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు మన ఆత్మతో మమేకమై మన ఆత్మకు సపోర్టుగా నిలబడి శరీరమును ఏలుబడి చేసే శరీర కార్యాలను లయపరుస్తుంది. మనకి శత్రువు వేరే కులపోడో కాదు, మన శత్రువు వేరే దేశపోడు కాదు, మన శత్రువు వేరే జాతీయుడు కాదండి. మన శత్రువు మన శరీరమే. మన శరీరము శరీర కోరికల వైపు పరుగులు తీయబట్టి అది మనకు శత్రువుగా మారింది. ఆ శత్రువు ఏంటంటే శరీర కార్యములు, లోక సంబంధమైన అవిధేయత, అపవాది కార్యములు. వాటిని మనము జయించగలిగి మనల్ని మనము నియంత్రించుకోగలిగితే మనంత దీవెనకరమైన వ్యక్తి మరొకడు ఉండడు. కాబట్టి ఈ ఆత్మ బలహీనమైంది కనుక ఈ ఆత్మను బలపరచుటకు, ఆత్మకు ఆదరణకర్తగా, ఆత్మకు సంచకరువుగా దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఎందరైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి తన హృదయంలో స్థానమిస్తారో, ఎందరైతే తమ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవునికి చోటునిస్తారో, ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో మమేకమయ్యి మన శరీర కార్యములన్నిటిని లయపరిచి మన దేహమును దేవాలయముగా మారుస్తాడు. ఇప్పుడు దేవాలయముగా మార్చబడిన ఈ దేహం వల్ల కలిగే లాభం ఏమిటంటే, ఏ దేహమైతే దేవాలయముగా మార్చబడిందో, ఏ దేహములైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉండటానికి అనుకూలంగా ఉన్నదో ఆ దేహమును రానున్న కాలంలో క్రీస్తు రాకడలో ఆ దేహము మీదకు దేవుడు మహిమను విడుదల చేసి ఆ దేహమును మహిమా శరీరముగా మారుస్తాడు. అంటే మళ్ళీ పరలోక స్థానం, దేవుని స్థానంలోనికి మనిషిని తీసుకెళ్ళిపోతాడు. ఇది నరుని తయారు చేసిన విధానం. ఇక 3వ భాగంలో ఏదెను తోటను గురించి వివరిస్తున్నాడు. అది 8వ వచనం నుండి 17వ వచనం వరకున్న వాక్య భాగం చదువుకుందాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారమున్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకెలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీస్. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. 3వ భాగములో దేవుడు తాను కలుగజేసే నూతన ఆత్మకు మరొక సౌలభ్యమును కల్పిస్తున్నాడు. అదేమంటే
దేవుడు మనిషిని ఒక చోట సృష్టించాడు. ఆ మనిషిని సృష్టించిన ప్లేస్కు తూర్పు వైపున ఏదెను అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒక తోట వేశాడు ఈ ఆత్మ కొరకు దేవుడు. ఆ తోటలో 3 రకాల చెట్లు పెట్టాడు. మొట్టమొదటి రకము చూపునకు రమ్యమైనది, అంటే చూడగానే ఆకర్షణీయముగా ఉండేది, మరియు తినుటకు రుచికరమైనవి, అంటే భూమి మీద మనుషులు తింటున్న ఫలాలు. ఈ ఫలాలన్నీ మొలిపించే చెట్లను పెట్టాడు. అవి కోటాను కోట్లు పెట్టాడు ఆ తోటలో. రెండవ చెట్టు ఏంటంటే జీవవృక్షం పెట్టాడు. ఆ జీవవృక్షము తోటకు సెంటర్ పాయింట్లో పెట్టాడు. మూడవ రకం ఏంటంటే మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టును పెట్టాడు. ఇప్పుడు దేవుడు చేసిన నరుణ్ణి తీసుకుని ఆ ఏదెను తోటలోనికి తీసుకెళ్ళాడు దేవుడు. తీసుకెళ్ళి ఆ ఏదెను తోట మొత్తం నరుని తిప్పి చూపించాడు. మొత్తం, అయ్యా ఇది నీ కొరకు నేను వేశాను, ఇది నీ కొరకే చేశాను. ఇక్కడ కొన్ని విషయాలు నీకు చెప్పాలి. మొదట ఏంటంటే, ఇదిగో చూపునకు రమ్యమైనది, తినుటకు రుచికరమైన ప్రతి చెట్టు ఫలం ఉంది చూడు. ఆ ఫలాలు, ప్రతి ఫలమును తినొచ్చు. ఏ పండైనా ఎప్పుడైనా నువ్వు కోసుకొని తినొచ్చు, నిరభ్యంతరంగా కోసుకొని తినొచ్చు. నువ్వు కోసుకునే కొలది కాయలు కాస్తూ ఉంటాయి. ఇది నీకు ఆహారం అవ్వాలని నేను చేశాను. ఇక రెండవ చెట్టు చెబుతా చూడు. ఇదిగో మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు. మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు. ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు జోలికి మాత్రం నువ్వు వెళ్ళొద్దు. దీనికి పండ్లు ఉన్నాయి. ఈ పండ్లు తిన్న దినమున నువ్వు నిశ్చయముగా చచ్చెదవన్నాడు దేవుడు. ఇప్పుడు అందరి డౌట్ ఏంటంటే, ఆ మంచి చెడ్డల తెలివి చెట్టు అనేది అసలు ఎందుకు పెట్టాలి? అది పెట్టకపోతే పోయే కదా. పోనీ ఆ మనుషుడు తింటాడో తినడో దేవుడికి ముందుగానే తెలుసు కదా. తింటాడని తెలిసి ఎందుకు పెట్టాడు అనే ఒక డౌట్ ఉంది. నిజంగానే మనం దీన్ని కొంచెం లోతుగా ఆలోచన చేయాలి. మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఎందుకు పెట్టాడు అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి ప్రియులారా. ఒకటి, భూమి మీద చీకటి పనిచేస్తుంది. చీకటికి దేవుడు నేను సృష్టించిన ఆత్మ ఇదిగో, ఆ ఆత్మ నా మాట వింటుంది, నా అడుగుజాడల్లోనే నడుస్తుంది అని ఛాలెంజ్ పూర్వకంగా చూపించాలి. అది మొదటి పాయింట్. కాబట్టి ఆత్మ దేవుడు చెప్పినట్టే వినాలి. దేవుడు చెప్పినట్టు వినాలంటే దేవుడు తినమన్నది తినాలి, దేవుడు తినొద్దనేది తినకూడదు. ఇప్పుడు ఆత్మ తానంటే ఏంటో చూపించాలి. ఆత్మను దేవుడు కలుగజేశాడు. ఆత్మకు అన్ని వసతులు దేవుడు కల్పించాడు. ఇన్ని వసతులు కల్పించిన దేవునికి కృతజ్ఞత చూపుతూ దేవుని అడుగుజాడల్లోనే ఈ ఆత్మ ఉండాలి. ఇది ఆత్మ యొక్క రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అంటే మనుషుని యొక్క బాధ్యత, అంటే నీ బాధ్యత, నా బాధ్యత. దేవుడు చెప్పిన మాట ప్రకారమే మనము బ్రతకాలి. అది ఒక రీజన్. రెండవ రీజన్ ఏంటంటే, ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు జోలికి గనక నువ్వు వెళ్ళకుండా ఉండగలిగితే, ఆ పండు తినకుండా నిన్ను నువ్వు నిగ్రహించుకోగలిగితే నేను నీకు బహుమతి ఇస్తా. ఆ బహుమతి ఏంటంటే, అదిగో తోట మధ్యలో ఉన్న జీవవృక్షమునకు కాసిన జీవఫలము నీకు ఇస్తా. ఆ జీవఫలము నువ్వు తింటే చాలు, నువ్వు నిరంతరం బ్రతుకుతావు. చూద్దాం, ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. జీవఫలం ఎందుకంటే నిరంతరము బ్రతకొచ్చు. ఆ జీవఫలం తిన్న వాళ్ళు నిరంతరము బ్రతుకుతారు. కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఆ ఆత్మను సృష్టించినప్పుడు ఆ ఆత్మ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటంటే, ఆ చీకటికి చూపించాలి, ఇదిగో నేను కలుగజేసిన ఆత్మ, నా బిడ్డ నా మాట జవదాటడు, నీలాగా గర్వించి నీలాగా హెచ్చించుకోడు. నేను ఎంత చెబుతానో అంత
నేను ఏ మాట చెబుతానో ఆ మాటే. ప్రతి తండ్రి తన బిడ్డల గురించి ఇదే ఆలోచన చేస్తాడు. నా బిడ్డ నా మాట జవదాటడండి, అది ఎంత బాగుండు, ఆ కుటుంబం ఎంత బాగుంటుంది. దేవుడు కూడా తాను తయారు చేసిన ఆత్మలను బట్టి దేవుడు కోరుకున్న ఆ ఒక కోరిక లేదా దేవునికి ఉన్న ఆలోచన చీకటికి చూపించి, దమ్ముగా చూపించి, నేను చేసిన ఆత్మజుడు ఎట్టుందో అని చూపించాలనుకున్నాడు. అలా గనక నువ్వు ఉండగలిగితే, ఆత్మతో అంటున్నాడు, నేను చెప్పిన రీతిలో గనక నువ్వు ఉండగలిగితే నేను నీకు ఖచ్చితంగా బహుమానం ఇస్తా. ఆ బహుమానం ఏంటంటే జీవవృక్ష ఫలము భుజింపనిస్తా. ఆ జీవవృక్ష ఫలము భుజించావంటే నువ్వు నిరంతరం బతికేస్తావు. స్తోత్రం. కానీ మనిషి తప్పు చేశాడు కనుక దేవుడు ఏం చేశాడంటే జీవవృక్ష ఫలము ఇచ్చే చెట్టును తీసేసి దేవుని పరదైసులో, పరలోకములో పెట్టాడు. ప్రకటనా గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘమును గురించి చెబుతూ, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును అన్నాడు. ప్రకటనా గ్రంథం 22వ అధ్యాయంలో ఆ పట్టణపు వీధి మధ్యను ఒక నది బయలుదేరుతుంది. ఆ నదికి ఇరువైపులా జీవవృక్షం ఉండెను, అది నెల నెలకు కాపుగాయను, 12 కాపులుగాయను అన్నాడు. కాబట్టి దేవుడు మనిషికి దగ్గర పెట్టాడు జీవవృక్ష ఫలాన్ని. మనుషుడు దాన్ని విలువ తెలుసుకోలేక తాత్కాలికమైన సుఖభోగముల వైపు దృష్టి చూపించి అపవాది చెప్పిన మాటలకు మోసపోయి తాను కూడా దేవుడు అవ్వాలనుకున్నాడు. కనుకనే దేవుని మాటను తృణీకరించాడు. కాబట్టి దేవుడు మానవుని కోసం పెట్టిన జీవవృక్షమును తాత్కాలికంగా భూమి మీద నుండి తీసేశాడు. కానీ దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఇక పూర్తిగా తీసేయకుండా, ఇక నీకు అక్కర్లేదురా అని తీసేయకుండా ఈ మానవుని కొరకే జీవవృక్ష ఫలమును పరలోకంలో దాచి ఉంచాడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరుద్దాం. ఏదేను తోట అంటే అక్కడ భౌతికంగా తోట, ఆత్మీయంగా సంఘము. ప్రియులారా, సంఘమునకు నువ్వు ఎందుకు వెళ్తున్నావంటే సంఘములోకి వచ్చిన ప్రతి బిడ్డకు అన్ని సుఖ సౌఖ్యాలను దేవుడు అమర్చిపెట్టాడు. సంఘములోకి వచ్చామంటే మనం ఏదేను తోటలోకి వచ్చామని గుర్తుపెట్టుకోండి. ఏదేను తోటలో చూపునకు రమ్యమైనది, తినుటకు రుచికరమైన మంచి ఫలాలు కలిగిన చెట్లను కోటాను కోట్లు దేవుడు ఏదేను తోటలో పెట్టాడు. సంఘంలోకి వచ్చిన బిడ్డకు కూడా ఈ లోకంలో కావలసిన అన్ని వసతులు, మంచివి, మేలుకరమైనవి, శ్రేష్టమైనవి, అన్ని రకాల దీవెనలు ఈ ఏదేను తోట అని పిలువబడిన సంఘములో దేవుడు పెట్టాడు. ఈ సంఘములోకి వచ్చిన బిడ్డలు వీటి మీద దృష్టి పెట్టి వీటిని తింటూ సంతోషిస్తూ దేవునిలో ఆనందించాలి. దానితో పాటు సంఘములో కూడా ఒక కండిషన్ పెట్టాడు. దైవ విరుద్ధమైన చర్య, లోక సంబంధమైన పాపపు త్రయముందు చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవపటంబం, వాటి జోలికెళ్లకుండా, ఏహలోక మాలిన్యము నీకు అంటకుండా నువ్వు జాగ్రత్త పడాలి. అలా నువ్వు జాగ్రత్త పడగలిగితే నిన్ను బట్టి నేను ధైర్యముగా చీకటితో చెప్తా, ఇదిగో నా కుమారుడు, ఒకప్పుడు మోసపోయినా, ఒకప్పుడు నీ మాయలో పడిపోయినా, ఇప్పుడు నా కుమారుడు పడడు అని నేను చెప్పాలని దేవుడు అనుకుంటున్నాడు. యోబు విషయంలో ఆలోచన చేస్తున్నారా? పరలోకంలో సభ జరుగుతున్నప్పుడు అపవాది అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, భూమి మీద నా మనుషుడు, నా కుమారుడు ఒకడున్నాడు, అతడు యోబు అన్నాడు. యోబు విషయమే కాదు, దేవుడు కలుగు చేసిన ప్రతి ఆత్మను నిలబెట్టి అపవాది తల మాట్లాడాలనుకుంటున్నాడు. అంత దమ్ము కావాలి, అంత నిశ్చయత మనలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ విధంగా ఉండగలుగుతున్నావా? ఆ విధంగా ఉండాలని ఆశపడుతున్నావా? అలా నువ్వు చేయగలిగితే ఇప్పుడు దేవుడు నీకు జీవవృక్ష ఫలము భుజింపనిస్తాడు. స్తోత్రం. జీవాహారము యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగిన వాడే నిత్య రాజ్యములో పాలు పంపులు పొందుకుంటాడు. జీవాహారమును దేవుడు మనకిచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఏదేను తోట యొక్క విశిష్టత సంఘము, సంఘం యొక్క విశిష్టత నిత్య రాజ్యము. ఇవన్నీ కూడా ఆరంభము, దీని యొక్క ఫినిషింగ్ ఎలాగుంటుందో మొత్తము దేవుడు మనకి ఆత్మీయంగా బయలుపరుస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. ఇక చివరిగా
4వ భాగంలోనికి వెళదాం. 4వ భాగము 18 నుండి 25 వచనాల వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. ఆదికాండము 2వ అధ్యాయంలో చివరి భాగం 4వ భాగం 18 నుండి 25 వచనాల వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగం ఏమి చెబుతుందంటే, మానవునికి సాటి అయిన సహాయం చేయాలని దేవుడు ఆలోచించాడు. ఆలోచన ఎంత గొప్పదో చూడండి ప్రియులారా. నీ కొరకు నా కొరకు దేవుడు మనందరి కొరకు ఎంత పని చేశాడో ఆదికాండం 1-2 అధ్యాయాలు చూస్తే మనకి తేట తెల్లమవుతుంది. ఆదికాండంలో దేవుడు ఎంత సవివరంగా వివరిస్తున్నాడో చూడండి. మానవుని కొరకే చేశాడు అంటానికి కూడా రుజువు ఉంది. మానవుడు ఎవరంటే దేవుడు కలుగు చేసే నూతన ఆత్మలని కూడా ఉంది. అందుకన్నాడు చూడండి ప్రసంగి గ్రంథంలో, మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును అన్నాడు కదా. అంటే నాలో ఆత్మ ఉంది, నీలో ఆత్మ ఉంది, భూమి మీద ఉన్న ప్రతి మనిషిలో ఆత్మ ఉంది. మనిషిలో మాత్రమే ఆత్మ ఉంది ప్రియులారా, మరికి ఎందులోనూ ఆత్మ లేదు. ఎందుకంటే జంతువులు కలుగునుగాక అన్నాడు, కలిగిని. జంతువులైనా పక్షులైనా అడవి జంతువులైనా సముద్ర మత్స్యములైనా భూమి మీద ఉన్న జీవరాశులు దేనినైనా దేవుడు తన స్వరూపమందు చేయలేదు, ఒక మనిషిని మాత్రమే చేశాడు. కాబట్టి మనిషినిలోనే ఆత్మ ఉంది. ఈ ఆత్మ దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చింది, మళ్ళీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ ఆత్మకు అన్ని విధాలుగా సంతోషాన్ని ఇవ్వటం కొరకే దేవుడు ఈ సృష్టిని చేశాడు. ఆకాశమును సృష్టించిన మనిషి కొరకే, భూమిని సృష్టించిన మనిషి కొరకే, సూర్య చంద్ర నక్షత్రములను కలుగజేసిన మనిషి కొరకే, భూ జంతువులను కలుగజేసిన మనిషి కొరకే, పక్షులను కలుగజేసిన మనిషి కొరకే, మొక్కలను కలుగజేసిన మనిషి కొరకే. ఇంత చేసి ముగించవచ్చు, కానీ మరొక ఆలోచన దేవుడు చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! ఇది తెలిసినాక ప్రభువుని స్తుతించకుండా ఎలాగుంటామండి? ప్రభువుని గణపరచకుండా ఎలాగుంటామండి? మరొక ఆలోచన ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును నేను చేయుదును అని దేవుడు అనుకుని పక్షులను జంతువులను అడవి జంతువులను కలుగజేసి వాటన్నిటినీ కూడా మనిషి దగ్గరికి తీసుకొచ్చాడు, ఆదాము దగ్గరికి తీసుకొచ్చి ఒక్కొక్క దాన్ని ఆదాము పక్కన నిలబెట్టి చూశాడు. కానీ ఏది కూడా మనిషికి మ్యాచ్ అవ్వలేదండి. దేవుని ఆలోచనలు మనిషికి మ్యాచ్ అయ్యే రూపము మరి దేనికి లేదు. మరి మనమేమో జంతువులు చాలా గొప్పవి అని మనము అనుకుంటున్నాం, అది అజ్ఞానం కాక విజ్ఞానమా? కాబట్టి దేవుడు ఆ జంతువులన్నిటినీ ఆదాము దగ్గరికి తీసుకొచ్చి మ్యాచ్ చేయాలని చూస్తే మ్యాచ్ అవ్వలేదు. ఇక రెండవ పని ఏంటంటే, ఆదాముకి ఒక అధికారం ఇచ్చాడు. అదేమంటే, నువ్వు ఏ పేరు పెట్టి పిలుస్తావో ఆ పేరు దానికి పెట్టేస్తానన్నాడు దేవుడు. కనుకనే పేరు పెట్టే విధానము ఆదికాండంలోనే ప్రారంభమైంది.
పేరు పెట్టే అధికారము ఈ విశ్వ సృష్టిలో మానవునికి మాత్రమే ఉంది. కనుకనే మనము తుఫాన్లకు పేరు పెడుతున్నాం, కనుకనే మనము పర్వతాలకు పేరు పెడతాం, కనుకనే మనము ప్రతిదానికి పేరు పెడుతున్నాం. పేరు పెట్టిన ప్రతిదీ దానికి వర్తిస్తుంది. ఇది ఎక్కడ ఆరంభమైందంటే ఆదికాండం 2వ అధ్యాయంలో ప్రారంభమైంది. ఆదాము వేటికి ఏ పేరు పెట్టెనో ఆ పేరు వాటికి కలిగెను. దేవుడు ఆదాముకు సాటి అయిన సహాయం లేదని అనుకుని ఇక ఫైనల్గా ఏం చేశాడంటే ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేశాడు. గాఢ నిద్ర కలుగు చేసి అతని ప్రక్కటెముకలలో ఒక ఎముకను విరిచాడు. విరిచి ఆ ఖాళీ అయిన భాగంలో మాంసమును పూడ్చాడు. ఏమర్థమవుతుంది? శస్త్రచికిత్స, ఆపరేషన్ అనేది మొట్టమొదట ఆదికాండంలో ప్రారంభమవుతుంది. దీనికంటే ముందు ఆదామునకు దేవుడు గాఢ నిద్ర కలుగజేశాడు. ఆపరేషన్ చేయాలంటే ఏం చేయాలా? మత్తు ఇవ్వాలి కదా. కాబట్టి ఒక మనిషికైనా జీవికైనా ఆపరేషన్ చేసేటప్పుడు బాధకు తట్టుకోలేదని దానిని కాస్త సెడక్షన్లో ఉంచడానికి మత్తు ఇస్తారు. ఆ కార్యక్రమము చేసి చూపించినది దేవుడు. ఈరోజు మన ముందుకు మత్తు వచ్చింది, మన ముందుకు ఆపరేషన్ వచ్చింది. ఇది ఏదో మానవుడు చేశాడు, సాధించాడు అనుకుంటున్నారు. కానీ దీనికి ఆజ్యం పోసింది ఆదికాండం. ఆ మత్తును కనుగొన్నవారు కానీ ఆపరేషన్ కనుగొన్నవారు కానీ ఆదికాండంలో కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి చేయగలిగారని వాస్తవం. గాఢ నిద్ర కలుగజేసి ప్రక్కటెముక నీర్చి ఆ ఖాళీ అయిన ప్లేసులో మాంసమును పెట్టి పూడ్చేసి ఆ ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించాడు. స్త్రీనిగా నిర్మించి ఇప్పుడు ఆదాము పక్కకు తీసుకొచ్చాడు. ఆదాము పక్కన నిలబెట్టి చూశాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు పర్ఫెక్ట్. దేవుడు ఆదాముకు సాటి అయిన సహాయము ఎలాగా ఉండాలని అనుకున్నాడో అది పర్ఫెక్ట్గా ఆ స్త్రీ సెట్ అయింది. కాబట్టి ఇప్పుడు దేవుడు వారిరువురిని జతపరిచి వారిరువురిని ఆశీర్వదించాడు. ప్రియులారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడికి సంతోషం ఇస్తే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడిని సంతోషపెట్టేట్టు మనం ఉండటమే మన బాధ్యత. ఆదాము వాళ్ళని జతపరిచినాక ఆదాము ఆ స్త్రీకి పేరు పెట్టాడు. నరునిలో నుండి తీయబడింది. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసమా, నరునిలో నుండి తీయబడింది గనక నారీ అనబడునన్నాడు. కనుక ఆ రోజున వారిరువురు జతపరిచాడు దేవుడు. ఇది ఆదికాండం 2వ అధ్యాయం యొక్క వివరణ. పాఠము సమాప్తం. కళ్ళు ముద్దాం, ప్రాంజేద్దాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, చాలా అద్భుతముగా 2వ అధ్యాయంలో దాగి ఉన్న విషయాలను మాకు తేటతెల్ల చేసినందుకు మీకు స్తోత్రం. విన్న వాక్యము మా అందరి జీవితాల్లో, మా హృదయాల్లో భద్రమై ఆ వాక్యము మమ్మల్ని ఆలోచింపచేసి మీ వైపు అడుగులు వేసేట్టుగా సహాయం చేయండి. మీరు మామూలను కలుగు చేసిన విధానము చూడగా మాకెంతో ఆశ్చర్యమును భయమును కలుగుతుంది. మాత్రమే కాక మీరు మమ్మల్ని కలుగు చేసిన ఉద్దేశ్యమును మేము గుర్తెరిగి మీ ఉద్దేశమును సఫలపరచుటకు మేము ఇకనైనాను జ్ఞానము కలిగి మీ చిత్తమునే జరిగించే బిడలముగా ఉండుటకు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభలారోపిస్తూ వాక్యపు వెలుగులోకి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సోదరి సోదరులారా, దైవాశీస్సులు. మరొక పాఠ్య భాగంలో కలుసుకునేంత వరకు ప్రభు కృప తోడైండునుగాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో ద్వారా చెప్పబడిన వర్తమానము మీ ఆధ్యాత్మికతకు మెరుగును పరిస్తే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలియచేయటంలో మీ వంతు సహకారం అందించండి. ప్రభు కృప తోడైండునుగాక. ఆమెన్.